ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజున మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. రవిగ్రహం మీకు అష్టమ స్థానంలో ఉండగా, శనీశ్వరుడు 6వ స్థానంలో ఉండగా, స్థానంలో సూర్యుడితో పాటు కుజుడు ఉండడం వలన వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తిరుగులేని అదృష్టం ఏ రూపంలో వస్తుంది, అలాగే వీరికి ఇంతకాలంగా పడ్డ కష్టానికి ఫలితం ఏ రూపంలో వస్తుంది. వీరి సంతానం వల్ల కాస్త ఇబ్బంది కలగవచ్చు, కానీ తర్వాత రోజులు మీకు సంతోషంగానే ఉంటాయి. కొన్ని విషయాలలో మానసిక ఒత్తిడి ఇంతవరకు కలిగింది, కానీ చంద్రబలం మీ స్థానంలో ఉండడం వలన మానసిక ప్రశాంతత ఈ రోజు నుండి కలుగుతుంది. ముఖ్యంగా మే 25వ తేదీ నుండి ఈ రాశివారు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఏ రూపంలో ధనలాభం వస్తుందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఇటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది, కాబట్టి వీరికి అందం, కళలపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే వీరిని చాలామంది ఆకర్షిస్తారు, చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే వీరి వ్యక్తిత్వం చూసి ఎంతోమంది ఆకర్షిస్తారు. ముఖ్యంగా వీరి స్నేహం చూసి చాలా ధైర్యంగా ఉంటారు. వీరి స్నేహం చాలా గొప్పగా ఉంటుంది. ఎవరికైనా స్నేహంలో మాట ఇచ్చారంటే అస్సలు తప్పరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే అస్సలు తట్టుకోలేరు. వీరికి శక్తికి మించి సహాయం కూడా చేస్తారు. అలాగే కొన్ని శక్తికి మించి సహాయం చేయడం వలన కొన్ని విషయాలలో మోసపోతారు. అలాగే ఆర్థికంగా నష్టాలు కూడా ఎదురవుతాయి, కానీ ఇవి పట్టించుకోకుండా ఈ రాశివారు ముందుకు వెళ్తారు. కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ రాశి వారికి ఈ రోజున కాస్త మిశ్రమ ఫలితాలు ఉండడం వలన కొన్ని విషయాలలో కలిసి రాకపోవడం లేదా ఆలస్యం కావడం అనేవి జరుగుతాయి. అలాగే మీపై నరదృష్టి అనేది చాలా ఉంటుంది. దాని వలన కొన్ని పనులలో ఆలస్యం కనిపిస్తుంది. ఇది చేసినా ఇంత చేసినా కలిసి రావడం లేదు అనుకునే తులరాశి వ్యక్తులు ఇక నుండి ఈ ప్రయత్నం చేసినట్లయితే మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి చాలా రోజులు అవుతుంది. అలాగే కొంతకాలంగా వీరికి అదృష్టం చాలా రూపంలో వస్తుంది, కానీ కొంతమంది ఎక్కడి నుండి ఎలాంటి అదృష్టం వస్తుంది, ఏ దిక్కు నుండి వస్తుందని పట్టించుకోకుండా ఉంటున్నారు. అలాగే మరికొంతమంది ఇక్కడ నుండి అదృష్టం వచ్చినా అది క్యాచ్ చేసేసుకొని వారికి ఆర్థికంగా లాభాలు పొందుతున్నారు. మంచి చెడు గురించి చాలా ఆలోచిస్తారు. కుటుంబం కోసం చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను పడుతూ కష్టాలను అనుభవిస్తూ పెరుగుతున్నారు. కానీ వీరికి కుటుంబం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే వీరిపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, వీరిపై ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారిని చాలామంది ప్రేమిస్తారు. ఎందుకంటే వీరి వ్యక్తిత్వం చిన్నప్పటి నుండి కష్టజీవి. అలాగే ఎప్పుడు కూడా వీరు సంతోషంగానే ఉంటారు. కోపం అనేది తక్కువగా కనిపిస్తుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. పలకరించడం చాలా బాగుంటుంది అని చాలామంది ఆకర్షిస్తారు.
కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నా కూడా ఈ 2 రోజులు వారికి తమ భాగస్వామితో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, లేదా ఏ పనుల్లో ఆలస్యమైనా కూడా మీరు మీ భాగస్వామిపై కోపం తెచ్చుకోవచ్చు. ఇలాంటివి జరగవచ్చు. నా ప్రోగ్రాం అనుకున్నారంటే అది ఎప్పుడూ వాయిదా పడుతూ వస్తుంది, కానీ ఇక నుండి అలాంటి విషయాలలో జరగకుండా ఉంటుంది. ఆలస్యం అస్సలు జరగదు. మీకు చివరి వరకు చాలా సస్పెన్స్ అనేది మీ జీవితంలో జరుగుతుంది. కొన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చిన చేజారుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని విషయాలలో అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలియకుండా వస్తుంది. కానీ కొన్ని సంఘటనలు జరగడం వలన ఈ రాశి వారికి ఇక వారం చాలా సస్పెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారు అనవసరంగా ఎవ్వరికి సలహాలు ఇవ్వకండి. ఇచ్చినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే చంద్రబలం మీకు అనుకూలంగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఇతరులకు వారు కూడా బాగుండాలని ప్రశాంతంగా వారికి సలహాలు ఇస్తారు, కానీ ఇతరులకు నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు ఎంతవరకు హద్దు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. ఉన్న తులరాశి వ్యక్తులకు ఈ రోజున కాస్త ఇబ్బంది కనిపించవచ్చు. ఆలస్యం కావచ్చు. ఏ పని అయినా ఆలస్యం కావడం వలన, సకాలంలో పనులు పూర్తి చేసుకోకపోవడం వలన డబ్బు, ఆర్థికంగా నష్టాలు కనిపించవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇకనైనా ఎలాంటి అదృష్టం వస్తుంది, ఎలాంటి విషయాలలో ఆలస్యం కాకుండా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నవారు ప్రతిరోజు 21 సార్లు పంచాక్షరి మంత్రం చదవండి. ఓం నమ శివాయ అని చదివినట్లయితే మీకు ఎలాంటి పనుల్లో ఆటంకాలు జరగకుండా ఉంటాయి. సంతాన విషయానికి వచ్చినట్లయితే సంతానంలో మొదటి సంతానం మీకు కాస్త బాధ కలిగించవచ్చు. మీరు అనుకున్న పనులు కాకపోవచ్చు. వారు వృద్ధిలోకి కాస్త ఆలస్యంగా రావచ్చు, కానీ మీరు అనుకున్న జీవితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యమైన మీరు అనుకున్న విధంగా మీ సంతానం స్థిరపడుతుంది. అలాగే విద్యా సంస్థలలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. మీరు సహనంతో ఎదురు చూసినట్లయితే మీరు టార్గెట్ ఫినిష్ చేస్తారు. లేదంటే సంతానంలో ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఇబ్బందులు అనేవి రావచ్చు. మానసికంగా ఒత్తిడి కలగవచ్చు. ఎందుకంటే వీరు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కూడా కొన్ని ఒడిదుడుగులు రావచ్చు. కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు మీ మాట తీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా కాస్త సమయం అనేది కేటాయించుకోండి. ఎందుకంటే మీకు ఈ సమయం కాస్త అనుకూలంగా లేకపోవచ్చు. అనుకూలంగా లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఏదైనా సరే మీరు 1కి 4 సార్లు ఆలోచించండి. వ్యాపారంలో పెట్టుబడుల మాత్రం జోలికి ఈ 2 రోజుల్లో వెళ్ళకండి. మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శిస్తారు. అలాగే ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా సరే ఓపికతో చేసినట్లయితే మీకు అంత విజయమే జరుగుతుంది.